బాప్తీసము తీసుకొనక ముందు నీ జీవితం ఎలా ఉందంట? చీకటమైన జీవితముగా ఉందంట. ఇప్పుడైతే అంటే ప్రభువుని నీ రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, ఆయన ఆత్మలో నువ్వు బాప్తిసం ద్వారా తిరిగి జన్మించిన తర్వాత ప్రభువునందు మనం ఏమైనా అంట? వెలుగై ఉన్నావంట. ఆ వెలుగు ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ వెలుగు నీలో ఉంటే శక్తి నీలో, జ్ఞానము, బలము సమస్తము నీలో ఉంటేనే వాక్యము సెలవిస్తుంది. తర్వాత వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏంటి వెలుగు ఫలము? ఏంటి వెలుగు ఫలము చెప్పగలరా? ఫలం ఏంటి? ఫ్రూట్ గా వర్ణిస్తున్నాడు ఇక్కడ ఆ వెలుగుని. ఏంటి ఆ వెలుగు ఫలము? ఎనీవన్? వెలుగు ఫలం అంటే ఏంటి? వెలుగు ఫలము అంటేనే ప్రేమ. ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంటి? గలతీలు 5:22 గలతీలు 5:22 అయితే ఆత్మఫలమేమనగా, ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఆత్మఫలమేమనగా మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనేదే మొట్టమొదటి ఫ్రూట్. దాని తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా? మొట్టమొదటి ఫలము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతిని. ఎపిషియలు మళ్ళీ 5:9 ఎపిషియల్ రాసిన పత్రిక 5:9 ఇక్కడ ఏమంటున్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఎప్పుడైతే ఆత్మ ఫలమును నువ్వు పొందుకోవాలంటే ఎలా పొందుకుంటావు? శరీరంలో ఉంటే ఆ ఫలమును మనం పొందుకోగలమా? ఇక్కడ మంచి చెట్టు, చెడ్డ చెట్టు ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ మంచి చెట్టు ఉందనుకోండి. ఈ చెట్టు నుంచి మనకు రావాల్సింది మంచి అని అంటే ఏం రావాలి? ఆత్మ ఫలము రావాలి. చెట్టు అని అంటే చెట్టు నుంచి ఏం వస్తాయి? దుర్భోషలు, ఎదుటివాడిని హాని చేయాలని, ఎదుటివాడిని మోసం చేయాలని, ఎదుటివాడిని మనం ఏదో ఒక రకంగా చేయాలనే ఉద్దేశంతో. అది మంచి చెట్టు కాదు. కానీ మంచి చెట్టు నుంచి రావాల్సింది ఏంటంటే ఆత్మ ఫలములు. అంటే దీంట్లో ఏమంటున్నాడు? మంచితనము, నీతి, సత్యమును వాటిలో ఏంటంటే దేంట్లో ఉందంట? వెలుగనే ఫలములో మనకి కనబడుచున్నదంట. దాని తర్వాత కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు. ఇప్పుడు ప్రభువుకి ఏది ప్రీతికరము? ఏ ఫ్రూట్ ప్రీతికరం అంట? ఏ ఫ్రూట్ ప్రీతికరము? ప్రేమ అనే ఫ్రూట్ ప్రీతికరము. మరి ఆ ప్రేమ మనలో కనబడుతుందా? ఈ రోజున మనలో క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, కానీ మనలో రియల్గా చెప్పాలంటే లవ్ లేదు. లవ్ లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు.